చూస్తుంటే మీకు కూడా నోరుతుంది కదా, మీ పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు. ఓన్లీ 10 మినిట్స్ వీడియో మొత్తం చూసేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లైకా. ముందుగా ఇది చేసుకోవడానికైతే ప్రోడక్ట్ ఏంటో చూద్దాం. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. హోమ్ మేడ్ పాప్సికల్, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఇదైతే నాకు ఓన్లీ 80 రూపీస్ పడింది అంతే. ఇంకా తక్కువలో మంచి ప్రోడక్ట్ వస్తుంది కదా, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని తీసుకున్నాను. కానీ ఇదైతే మా క్రితన్కి చాలా యూజ్ అవుతుంది. ఎందుకు అని అంటే వాడు ఎప్పటికీ బయట దొరికే ఐస్ క్రీమ్స్ కావాలని అడుగుతాడు. ఆ షేప్లో ఉంటే చాలు, ఊరికే ఐస్ ఇచ్చినా తింటాడనమాట. అందుకోసం అనేది తీసుకున్నా. ఇంకా వీడియోలోకి వస్తే మాత్రం ఐస్ క్రీమ్ చేయడం అంటే చాలా పెద్ద పనిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా పిల్లలకి పెట్టడంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఇందులో షుగర్ వేయాలా అదా ఇదా అని చెప్పి. అలా ఏం లేకుండా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇంకా మేమైతే క్రితన్కి కంప్లీట్గా షుగర్ పెట్టాము. బయట దొరికి ఏదైనా అసలు కొనివ్వము. ఎప్పుడు కొనిస్తాము అంటే ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు మాత్రమే, ఎప్పుడో 3-6 మంత్స్కి అలా, అంతే. రెగ్యులర్గా అయితే అస్సలు పెట్టము. రెగ్యులర్గా వాడికి కావాలని అడుగుతూ ఉంటాడు, ఐస్ క్రీమ్ అయినా చాక్లెట్స్ అయినా అడుగుతూ ఉంటాడు. ఏదైనా సరే దానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది కాబట్టి నేను ఇంట్లో చేసిస్తాను ఈజీగా. ఐస్ క్రీమ్కి వస్తే నేనైతే ఇంట్లోనే చేసిస్తున్నాను కాబట్టి, ఒకటేమో కొంచెం కచ్చగా ఉన్న మ్యాంగో తీసుకున్నాను, అంటే పుల్లగా ఉంది. ఇంకొకటేమో బాగా పండింది, స్వీట్గా ఉంది, చాలా స్వీట్గా ఉంది, అసలు షుగరే అవసరం లేదు, అలా ఉందన్నమాట. ఈ 2 మ్యాంగోస్ని మంచిగా కట్ చేసుకొని మిక్సీ చేయడమే. ఇందులో పెద్ద పని ఏం లేదు, మిక్సీ చేయడమే. ఇంకా ఇందులో హనీ అయినా ఇంకా బెల్లం అయినా ఏది వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను తీసుకున్న మ్యాంగో చాలా స్వీట్గా ఉంది. అసలు ఇదే చాలా చక్కెరతో ఇంకా డబల్ ఉంది, చక్కెర కంటే ఎక్కువ స్వీట్గా ఉందన్నమాట. ఇంకా పుల్లగా మ్యాంగో ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉండాలి కాబట్టి నేను ఒకటి కొంచెం కచ్చగా ఉన్న మ్యాంగోని కూడా తీసుకున్నాను. ఇవి 2 మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా ఇలా నేను ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేస్తున్నాను అంటే చాలు, మా క్రితన్ బాబు అయితే ఇంకా చెప్పింది చేస్తాడు, సైలెంట్ గా ఒక దగ్గర కూర్చోమంటే కూర్చుంటాడు. ఇంకా పిల్లలు కదా, ఏదైనా కంప్లీట్ గా అవాయిడ్ చేయలేము, ఏదో ఒక విధంగా చేసి ఇవ్వాలి. ఇంకా క్రితన్ ఏదైనా కావాలి అని అడిగితే మాత్రం నాకు అస్సలు లైట్ తీసుకోబుద్ధి కాదు. ఎంత కష్టమైనా నేను ఇంట్లోనే చేసిస్తాను. ఇప్పుడు అలానే చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే నేను మ్యాంగోలు మొత్తం మిక్సీ చేసుకున్నాను కాబట్టి ఇంకా అది కొంచెం గట్టిగా ఉంటుంది, అందులో కొంచెం పాలు పోసుకోవాలి, స్మూత్గా అయిపోద్ది. కొంచెం మొత్తానికైతే ఇది మ్యాంగో స్మూతీ లాగా అవ్వాలన్నమాట. అది తీసుకొచ్చి ఇందులో పోసేసుకోవడమే, అంతకు మించి ఏం లేదు. ఇది మొత్తం చేయడం 10 మినిట్స్ కూడా పట్టదు. కాకపోతే ఇది ఐస్ అవ్వడానికి, మంచిగా ఐస్ క్రీమ్ లాగా అవ్వడానికి 3-4 అవర్స్ పడుతుంది కదా. ఇంకా ఈ గ్యాప్లో క్రితం చేసే అల్లరి మామూలుగా ఉండదు. చేస్తున్నాను రా అంటే కామ్గా కూర్చుంటాడు అంతే. అది అయ్యే వరకు ఆగడం అంటే వాడితో అస్సలు కాదు. ఇంకా ఎలాగో అలా మర్పించాలి. ఇంకా మీరే చూడండి, నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను, 6 ఐస్ క్రీమ్స్ అవుతున్నాయి ఇక్కడ. ఇంకా ఇంట్లోనే అందరికీ అవుతాయి, క్రితానికి కాదు, నేను కూడా తినొచ్చు. ఇందులో షుగర్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ 80 రూపీస్కే ఇంట్లో అందరికి ఐస్ క్రీమ్స్ వస్తున్నాయి. మ్యాంగోస్ తినడం కంటే మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా ఇష్టం ఉంటుంది కదా అందరికి, నాకు కూడా అంతే. ఇంకా క్రితన్ పేరు చెప్తున్నాను కానీ ఇది నేను కూడా తింటాను, క్రితన్ కంటే ఎక్కువగానే. ఇంకా నేను చేశాను అంటే నా హస్బెండ్ అంత ఈజీగా వదిలేయడు, ఖచ్చితంగా దీన్ని టేస్ట్ చేస్తాడు, ఆయన కూడా తింటాడు మాతో పాటు. ఇక్కడ దీని టేస్ట్ మాత్రం చాలా స్వీట్ గా ఉంది, కొంచెం పుల్లగా భలే ఉంది. ఇందులో నేను ఏం యాడ్ చేయలేదు, మీరే చూసారు, ఓన్లీ మ్యాంగోస్ అంతే. ఇంకా మిక్సీ చేసిన మొత్తాన్ని ఇందులో వేసేసుకున్నాను. ఒక్కటే తక్కువైంది, ఇంకా అంతా ఓకే. ఇందులో ఆ ఒక్కటే ఏంటో గెస్ చేయండి మీరే. ఇంకా చాలా పద్ధతిగా ఈ స్టిక్స్ అన్ని అందులో పెట్టేసుకున్నాను. ఇదైతే నాకు చాలా యూజ్గా ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందులో బీట్రూట్ ఐస్ క్రీమ్ చేసి ఇచ్చాను క్రితన్కి, అది కూడా చాలా సింపులే. ఇంకా మీరు అడిగితే అది కూడా చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతేనండి, ఇంకా మిక్సీ పట్టేసుకోవడం, ఇంక ఇందులో పోసేసుకొని ఆ స్టిక్స్ అన్ని మంచిగా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడమే, అంతకు మించి ఏం లేదు. ఇంకా నెక్స్ట్ డే చూద్దాం ఐస్ క్రీమ్ ఎలా అవుతుందో. ఇంకా ఈ ఐస్ క్రీమ్ని చూసాక మా క్రితన్ రియాక్షన్ చూడండి ఎలా ఉందో, ఎంత క్యూట్గా చూస్తున్నాడో. ఇంకా వాడికి ఐస్ క్రీమ్ చేతికి వచ్చింది కదా, ఇప్పుడు వాడి కంటికి నేను ఒక పెద్ద దేవతలా కనిపిస్తాను. ఇంకా ఈ వీడియో నేనైతే ఇప్పుడు షూట్ చేసింది కాదు, మ్యాంగో సీజన్ అప్పుడు. నాకు అసలు టైం లేదు ఎడిట్ చేయడానికి, అందుకోసమని ఈ వీడియో ఇప్పుడు టైం దొరికింది పెట్టేస్తున్నాను. ఈ వీడియో చూసి ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ చేయాలనుకుంటే మ్యాంగోస్ని చూసి తీసుకోండి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి పురుగులు కూడా వస్తాయి. ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను, లింక్ అని కామెంట్ చేయండి. ఇంకా మా క్రితన్ గాడి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బై బాయ్.